ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఎంత మీ ఏజ్ ఎంత? నాది 55. 55 సంవత్సరాలు ఇలాంటి రిస్కీ షాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా చేసాం. అఖండ 2 బాలకృష్ణ గారిది కూడా ఒక జీప్ జంప్ చేశాను. అందుకని అప్పటి నుంచి చేయట్లేదు, కొంచెం తగ్గించారు. అప్పటి నుంచి అని కాదు, మొన్నే జరిగింది రీసెంట్గా. ఓకే, అది చెప్పడం మనకి స్ట్రైక్ రావటం ఈ షూటింగ్ లో. ఓకే మాస్టర్, ఇన్ని రిస్కీ షాట్లు చేశారు. కార్లలో రేసుగుర్రం కావచ్చు, లేకపోతే సర్కార్ వైపాట, అది అదొకటి సర్కార్ వైపాట. అంటే ఈ సినిమా ఆ సినిమా ఏం లేదు, పుష్ప. ప్రతి సినిమాకి ఆ పుష్ప లారీ సీన్ అయితే అసలుకి ఫీజులు ఎగిరిపోయినాయి థియేటర్లో అందరికి. దాని లోపల అసలు మనుషులు ఉంటారా లేకపోతే రూపాయలు పెట్టి లాగుతారా అనే డౌట్లు కూడా ఉంటాయి. ఏ సినిమా అప్పుడు బాగా మీకు చాలా అంటే అమ్మో మనం చేయలేమేమో, ఇంత రిస్కీగా ఉంది షార్ట్ అనిపించిన సినిమాలు ఉంటాయి కదా మీకు? చేయలేము అనేది ఏం లేదు, అన్ని చేశాను. కానీ ఆ చేసేటప్పుడే కొన్ని రిస్క్లు ఎదురయ్యాయి నాకు. రేస్ గుర్రం, ఓకే, అది చాలా పెద్ద బోర్డు. ఆ పోస్టర్ లో నుంచి వెళ్ళాను కదా, వెళ్ళి హైట్ లో నుంచి దాని ఏంటంటే సాకప్స్ ఉండవు అది లారీలకి, కమాన్ కట్లయి. కొట్టే నడుము అదంతా కదిలింది, నాకు ప్రాబ్లం అయింది కొంచెం. దేవుడు మళ్ళీ ఓకే అయిపోయింది. పల్టీ కొట్టింది అది బండి, లారీ. అదో డేంజర్ అయింది. ఇంకో ఇది అదే, ఇది పుష్ప కదా, ఇది పుష్ప, ఇది డేంజర్. పల్టీ కొట్టింది కదా ఫ్రంట్ కి, ఓన్లీ అది హెడ్ మాత్రమే ఉంటుంది లారీకి. అది వెనకాల కూడా పెద్ద బండ ఉన్నది, కట్టాను దానికి బ్యాలెన్స్. ఇంకా ఆ రాయి కూడా ఊసిపోయినా కూడా చాలా డేంజర్ అయ్యేది. ఓకే, అంత సేఫ్ గానే భగవంతుడి దయ వల్ల మనం అంతా బయటకు వచ్చాం. లారీల్లో అదొకటి డేంజర్. సర్కార్ పాట ఒకటి ఫైర్ తో వచ్చిన లారీ, ఫైర్ తో వచ్చిన లారీ. అది ఫుల్గా అంటే మాకు ఫైర్ ఇంజిన్ ఉండాలి. 5 అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈ షాట్ తీగిపోతే ఆ రోజుతో మళ్ళీ 2వ రోజు షాట్ పెట్టాలి. అందుకని చెప్పి ఎలాగైనా చేయాలని చెప్పి వాళ్ళకి నేనేం చెప్పాను, ఆ గోన్ పట్టాలేసి దాని మీద సొల్యూషన్ రాయండి, తర్వాత సీజీ లేని అన్నారు. ఈ టైం అయిపోతుంది, ఆ సీజీఐని ఏం చేశారు, లేదు గడ్డి కూడా కొంచెం కాలాలి అని అన్నారు. అయితే మాకు ఎవరికి మాస్టర్కి ఎవరికి తెలియకుండా కొంచెం డీల్ అయ్యారంటే డీజిల్ మొత్తం వేసాడు. అది మాకు తెలియదు ఎవరికి, అది డీజిల్ పోసేది మాకు తెలియదు కదా. నేను లారీ తీసుకొని వెళ్ళిపోయాను, అంటించారు. అది చిన్న మంట వస్తుంది అనుకునేసరి మొత్తం పైకి లేచిపోయింది మంట, ఫుల్ మంటలు. రావాలి నేను, అది ఆగిపోతే అవదు. ఇంకా రానిసరికి నేను వచ్చేసరికి ఆ మంటల్లోని ఆ బ్రేక్ వ్యాక్యూమ్ ఉంటుంది కదా, కాలిపోయింది. అది కాలిపోయి బండి అయిపోయింది అక్కడ మంటలో, అయిపోయింది అక్కడ. పక్కనే డోర్ తీసుకొని కిందకి దిగి మొత్తం గడ్డంతా బయటికి లాగి, అది ఒక్కటి చాలా రిస్క్ అది. ఓకే, దీంట్లో కానీ అది డీజిల్ ట్యాంకర్ ఉంటుంది కదా మాస్టర్, పేలిపోతే అందరూ ఫాస్ట్ గా అందరూ గడ్డంతా బయటికి లాగి దాన్ని అంతా చేసాం. వాటర్ లేదు కొంచెం, అలాంటిది మాకు ఆ టైం అయిపోతుంది అన్న దాంట్లో చేయవలసి దాంట్లో కొంచెం రిస్క్ పడ్డాను. ఇది ఒక దీంట్లో. ఓకే, తర్వాత ఇంకొక వైట్ సుమో ఒకటి వస్తుంది, ఇంకొకటి. ఇది ఈ సుమో. ఓకే ఓకే, ఇది ఉంది కదా, చాలా హైట్ వెళ్ళిపోయింది. ఇది బాలకృష్ణ గారిది సినిమా. అది చూడు చాలా హైట్, ఎంత హైట్ ఎగిరింది. అక్కడ నుంచి ఒక రోడ్డు మీద బొమ్మను పడి పైకి లేచిన, నా బెల్ట్ ఒకటి తెగిపోయింది, వెల్డింగ్లు ఇరిగిపోయి, వెల్డింగ్స్ కూడా చూడు చాలా హైట్. అదే సుమో అంత హైట్ అనేది చాలా కష్టం. హోప్ అనమాట. టాప్ కింద పడి ఇదైంది, బెల్ట్ తెగిపోయి నేను ఒక పావుగంట వరకు కొన్ని నేను ఇందులో రిస్కుల్లో నుంచి, కానీ భగవంతుడి వల్ల ఏమి కాలేదు, అందులో నుంచి బయటకు వచ్చా. ఓకే, ఈ పుష్ప సీన్ చేయడానికి ఎంత టైం పట్టింది మాస్టర్ అసలుకి? పుష్పది ఏం లేదు, అది మామూలు నార్మల్. పుష్పది రిస్క్ ఏం లేదు. ఆ ట్రక్కుల్లో అది రేస్ గుర్రం ఒకటి, ఇది ఒకటి, ఇంకోటి బ్లాక్ బండి ఉంది, ఫైర్ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఓకే, బాగి 2 బ్లాక్. ఇది హిందీ పిక్చర్, టైగర్ షరాఫ్ది. ఓకే, ఫుల్ రౌండ్ అయ్యి కింద పడి ఫైర్ వస్తుంది చూడు, అగో ఫైర్ చూసారా? అది దేవుడి దయ వల్ల ఫైర్ అంత వచ్చి ఆగిపోయింది. అది డైరెక్షన్ కూడా నీ ఈ డైరెక్షన్ లో ఉన్నాను కనుక బెల్ట్ లిప్పుకొని రాగలిగాం. అది వేరే డైరెక్షన్ లో పడ్డా మనకి ఏం చేయలేం కదా. ఫైర్ ఎక్కువైపోయింది అనుకో, ఎవరు వస్తారు దగ్గరికి,
ఆ ఫైర్ దగ్గర ఆపండి చూసాను రన్నింగ్లో వచ్చాక బండి ఫైర్ అయిపోయింది అది చూసారా, అది ఈ డైరెక్షన్లో ఉన్నాను కనుక సరిపోయింది. అదే టాప్ కింద ఉండి ఓకే నా తలకాయ అక్కడ ఫైర్ దగ్గర ఉండి ఇది ఫైర్ ఎక్కువైపోయిందంటే ఏం చేయలేం. అదో రిస్క్ ఒకటి. ఈ రిస్కుల్లోనే నాకు జీవితంలో 4-5 రిస్కుల్లో నుంచి బయటపడ్డారు, కానీ ఏం కాలేదు. రిస్క్ వచ్చి అలా తప్పు. ఫైనల్ రిస్క్ ఏమో అది రెడ్ వెహికల్. ఇన్ని రిస్కీ షాట్లు చేస్తారు కదా బైకుల మీద, కార్ల మీద, లారీలలో, ఎప్పుడు బాడీకి నిజంగా ఎన్ని పంచెస్ అయి ఉంటాయి మాస్టర్? లేదు అసలుకి స్టిచ్చెస్ కూడా పడలేదా ఎక్కడ? ఏది ఇన్ని రిస్కులు చేసి నాకేం కాలేదు. కానీ స్టంట్లు ఫైట్లు చేసేటప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 చేసేటప్పుడు ఇక్కడ ఒకటి బైక్ ది స్టిచ్చెస్ పడ్డది. ఎన్ని పడ్డాయి? 12 స్టిచ్చెస్ పడ్డాయి ఇక్కడ. ఓకే. ఆ బైక్ తో కొట్టాడు వాడు ఫైట్ చేసేటప్పుడు. దానికి ముందు ఇంకొక సినిమాలో ఇక్కడ మోచేయికి అంతా, ఈ తలకి కొన్ని స్టిచ్చెస్ పడ్డాయి. ఓకే. చిన్న చిన్న మేజర్ 12 కుట్లు చిన్న చిన్నవి. ఇవన్నీ టెక్నికల్ వర్క్ ఇదంతా. కానీ హీరోస్ ఆ షాట్లు థియేటర్లో చూసినప్పుడు బిగ్ స్క్రీన్ మీద అప్రిషియేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. చాలా ఇప్పుడు రవితేజ గారు చూశారు కదా, అవును, వాళ్ళు చేయకుంటుంటే ఎలాగా. ఇప్పుడు చిరంజీవి గారు, నేనెవరో ఒక ఫైటర్, నా కోసం ఆయన ఫోన్ చేసి ఒక ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా. ఏం చెప్పారు ఆయన కాల్ చేసి? ఇలా జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు ఎన్ని చెయ్యాలి అన్ని చేసావు, ఇంకా చాలు బద్రి, హ్యాపీగా నువ్వు ఉండు, ఇంకా అన్నీ చేయొద్దు, స్టంట్స్ అయ్యి అని ఫోన్ చేసి చెప్పారంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాగే రవితేజ గారు మన కోసం ఎంత ఘనంగా చెప్తున్నారు, ప్రతి పాయింట్ ఆలోచించి. అలాగే బన్నీ గారు, ఆయన కూడా ఒకసారి క్యారవన్లో నన్ను పిలిచి, బద్రి ఇలా నువ్వు ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చెందాలని పాపం ఆయన కూడా ఎంతో సజెషన్స్ ఇచ్చి, బన్నీ గారు కూడా. అలాగే ఒక్కొక్క హీరో అందరూ మనకంతా. సో బద్రి మాస్టర్ చేసిన ఇంకొన్ని స్టంట్స్ చూద్దాం. ఆయనకు కూడా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కొంచెం రిస్క్ స్టంట్, అది కూడా చిరంజీవి గారు మరీ కాల్ చేసి ఇలా చేయొద్దని చెప్పిన స్టంట్ అనమాట. ఒకసారి ఆ వీడియో ప్లే చేసి సుబ్బు. నమస్తే, మీ స్టంట్ మ్యాన్ బద్రి. హైదరాబాద్ స్టంట్ యూనియన్ మెంబర్షిప్ ఇప్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎన్నో జంపులు చేసుకొని ఎంతో పేరు సంపాదించానంటే కారణం కళ్యాణ్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు. అలాగే ఈ జంపులన్నీ చూసి చిరంజీవి గారు నాకు ఫోన్ నెంబర్ తీసుకొని, బద్రి నువ్వు చేసే రిస్క్లన్నీ నాకు పంపించని చెప్పి ఆయన జంపులన్నీ ఆ సెల్ ఫోన్ లో చూసి, బద్రి నువ్వు చేసే ఈ జంపుల్లో సేఫ్టీ అనేది ఒకటి తక్కువ ఉన్నది అన్నారు. నాకు తెలియదు, అది అన్ని నేను కరెక్ట్ గానే తీసుకుంటున్నాను, కరెక్ట్ గానే చేస్తున్నాను అనుకున్నాను. పైపులు వెల్డింగ్లు చేయించుకుంటాను, ప్యాడింగ్లు పెట్టుకుంటాను, బెల్ట్లు పెట్టుకుంటాను, అన్ని పర్ఫెక్ట్ గానే పెట్టుకుంటాను. మెయిన్ నెక్ బెల్ట్ పెట్టుకున్నాను, కానీ అంత సేఫ్టీ లేదు. ఆయన చూశారు, ఆయన అమెరికా నుంచి నాకు ఒక నెక్ బెల్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే ఎన్నో జంపులు చేశాను, ఆ జంపుల్లోని చిరంజీవి గారు తీసుకొచ్చి ఇచ్చే బెల్ట్ అనేది నాకు చాలా సేఫ్ అయింది. 3 months బ్యాక్ 2 జంపులు ఒకేసారి చేయవలసి వచ్చింది. ఆల్రెడీ బ్లాక్ స్కార్పియో ఒకసారి చేశాను, ఇమీడియట్లీ మళ్ళీ రెడ్ స్కార్పియో చేశాను. అది ఎగిరి మిక్స్ అయిపోయినట్టుగా అయిపోయి ఏమైందో వైబ్రేషన్ నాకు తెలియలేదు. మొన్న ఎలాగైతే చెన్నై ఫైటర్ రాజన్న కారులో నుంచి ఎలాగైతే తీసి బయట వచ్చి చనిపోయారో, సేమ్ నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. అందులో నుంచి నేను బయటకు వచ్చి అలాగా చూడు ఎంతసేపు నేను బయట ఉన్నాను, నాకు స్పృహలో లేను, ఆ విధంగా నేను బయట ఉన్నాను. తర్వాత నేను స్పృహలో నుంచి వచ్చాను. నాకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా నేను అందులోకి వెళ్ళిపోయాను అంటే కారణం ఈ నెక్ బెల్ట్ వల్లనే నేను నమ్ముతున్నాను. నేను సార్, థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, మీరు అంత సేఫ్టీ ఆలోచించి మాకు ఆ సేఫ్టీ ఇవ్వబట్టి నేను అందులో నుంచి బయటకు వచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే చెన్నై ఫైటర్ చనిపోవడం ఆ వీడియో మీరు చూసి నాకు ఫోన్ చేసి, బద్రి చూసావా అది ఇలా ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు కూడా చాలా జాగ్రత్త, ఇటువంటి ఇంకా చెయ్యొద్దు, మీ ఫైటర్స్ అందరికి కూడా చెప్పు, ఎందుకంటే నేను చెయ్యొద్దన్నా మీ వృత్తి కనుక మీరు చేస్తారు, కానీ మీరు మట్టుగా చాలా సేఫ్టీ తీసుకోవాలి, ఈ విధంగా సేఫ్టీ తీసుకొనే చెయ్యండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చాలు కదా, నువ్వు లారీ జంపులు, కారు జంపులు ఎన్నెన్నో చేసావు, ఇంకా చాలు నీకు, ఇంకా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు, మంచిగా సేఫ్టీ తీసుకొని వాళ్ళ సిందా నువ్వు చేపించని చిరంజీవి గారు చెప్పారు మొన్న.
థ్యాంక్ యూ సార్. మీరు మా కోసం అంత ఆలోచించి మీరు మాకు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. మా ఫ్యామిలీ కూడా అంతా హ్యాపీ అయ్యారు. తప్పకుండా సార్ మీరు చెప్పేది సేఫ్టీ అనేది చాలా 100% కరెక్ట్ సార్. ఎంత సేఫ్టీ తీసుకున్నా ఎక్కడ దెబ్బ తగిలినా ఇక్కడ చెయ్యరిగినా హాస్పిటల్కి వెళ్ళి కట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ఏమైనా జంక్షన్ ఏదైనా అయితే మట్టుగా ఏ హాస్పిటల్కి కాదు, అది సాగు తప్ప వేరేది ఏం లేదు. అటువంటి మంచి ఆ సేఫ్టీ నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సార్.